ఒకే కుటుంబం నుండి పుట్టిన ఇద్దరు నాయకులు, ఒకే వారసత్వం, ఒకే లక్ష్యం, కానీ వేర్వేరు మార్గాలు, వేర్వేరు జెండాలు. 20 ఏళ్ల రాజకీయ విభేదాల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కనిపిస్తుంటే అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే మహారాష్ట్ర రాజకీయాలలో పెను మార్పుల దిశగా అడుగులు మొదలయ్యాయా అని తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే ఒకే ఫ్రేమ్ లో కనిపించడం కేవలం కుటుంబ కలయికనా, లేక రాబోయే ఎన్నికల రిహార్సలా? ప్రస్తుతం ముంబైలో చోటు చేసుకుంటున్న ఈ కలయిక రాష్ట్ర రాజకీయాలలో కొత్త గేమ్ మొదలైన సంకేతాలను ఇస్తోంది. మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల హోరు మొదలవుతోంది. కానీ ఆ హోరు కంటే ముందే ఠాక్రే సోదరుల హగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో తరచూ ఒకే వేదిక పంచుకుంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ కెమెరాల ముందు చిరునవ్వులు పంచుకుంటున్న ఇద్దరు నాయకులు ఇప్పుడు రాజకీయ లెక్కల్లో కొత్త సమీకరణాల్లా కనిపిస్తున్నారు. రాజకీయంగా దూరంగా ఉన్న రక్తబంధం దగ్గర చేస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు మరాఠీ గడ్డంతా చర్చిస్తోంది. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ మనవడి నామకరణ వేడుక కుటుంబ వేడుకలా కనిపించినా లోపల రాజకీయ అర్థాలు గుసగుసలాడుతున్నాయి. ఉద్ధవ్, రాజ్, ఆదిత్య ఠాక్రేలతో పాటు శివసేన నేతలు హాజరైన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్. గత జూలైలో మహారాష్ట్ర విజయ్ ర్యాలీలో ఈ ఇద్దరూ ఒకే వేదికపై నిలబడి సంచలనం రేపారు. గణేష్ చతుర్థి సందర్భంగా రాజ్ నివాసం శివతీర్థలో ఉద్ధవ్ దర్శనం ఇవ్వడం కూడా గుర్తుంది కదా. ఇప్పుడు మళ్లీ అదే దృశ్యం. ఇది యాదృచ్ఛికమా, లేక కొత్త పొలిటికల్ స్క్రిప్ట్ లో మొదటి సీనా? ఇదంతా చూస్తుంటే శివసేన యూబీటీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన పొత్తు కేవలం గుసగుస కాదు, అదొక సిద్ధమవుతున్న వ్యూహం అన్నట్లుంది. ఇటీవల బెస్ట్ ఎంప్లాయీస్ సొసైటీ ఎన్నికల్లో యూబీటీ, మహారాష్ట్ర నవనిర్మాణ సమితి కలిసి బీజేపీని గట్టిగా ఎదిరించాయి. ఠాక్రే సోదరులు పట్టు బిగించడంతో 21 సీట్లలో 18 యూబీటీ, 2 ఎంఎన్ఎస్ గెలిచాయి. రాజకీయ ట్రైలర్ లాంటి ఎన్నికల్లో ఠాక్రే బ్రదర్స్ దెబ్బకు అధికార పార్టీకి షాక్ తగిలినంత పనైంది. రాజకీయ ట్రైలర్ లాంటి ఎన్నికల్లో ఠాక్రే బ్రదర్స్ దెబ్బకు అధికార పార్టీకి షాక్ తగిలినంత పనైంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఠాక్రే కాంబినేషన్ పూర్తి సినిమా రూపంలో కనబడుతుందా అంటూ రాజకీయ వర్గాలు ఇప్పుడు ఆ థ్రిల్లర్ క్లైమాక్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఠాక్రే కుటుంబం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక సింబల్. బాలాసాహెబ్ ఠాక్రే తర్వాత ఆ వారసత్వం 2 దారుల్లో విభజన అయింది. ఒకరు శివసేన జెండాతో, మరొకరు నవనిర్మాణ సేన పతాకంతో. ఇప్పుడు ఆ 2 జెండాలు మళ్లీ ఒకే దిశలో ఎగరబోతున్నాయా, లేక కొత్త రంగుతో రాష్ట్ర రాజకీయ పటంలో కొత్త చరిత్ర రాయబోతున్నాయా? ముంబై వీధుల్లో, మటుంగా, దాదర్, బాంద్రా ప్రాంతాల్లో ఇప్పుడు ఒకే నినాదం వినిపిస్తోంది: ఠాక్రే తిరిగి వస్తున్నారు. ముంబై వేదికపై ఠాక్రే సోదరులు కలిసిన ఆ క్షణం కేవలం కుటుంబ కలయిక కాదు, అది రాజకీయ శకానికి నాంది కావచ్చు. రాజకీయాల్లో శత్రుత్వం శాశ్వతం కాదు, కానీ రక్తబంధం తిరిగి కలిసే క్షణం మాత్రం చరిత్ర రాస్తుంది. ఠాక్రే బ్రదర్స్ మళ్లీ కలిస్తే మహారాష్ట్ర మ్యాప్ మారుతుందా, లేక ఇది కొత్త పొత్తులు, కొత్త గేమ్, కొత్త శకానికి ఆరంభమా? వేచి చూద్దాం.